ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ 1969 నుంచి కూడా ఈ జిల్లాలో నిరంతరంగా నిరాటంకంగా సేవలను అందించింది. అసలు ఒక 50 సంవత్సరాల వయసున్న వాళ్ళని చూస్తే కళ్యాణదుర్గం ప్రాంతంలో దాదాపు 80 నుంచి 90% మంది ప్రజలు వయసున్న వాళ్ళందరూ కూడా ఆర్డిటి హాస్పిటల్లోనే పుట్టి ఉన్నారు అనేది కూడా చాలా నిజాయితీతో చెప్పాల్సిన అంశం. అలాంటి సంస్థకి నష్టమో కష్టం జరిగినప్పుడు మా పార్టీ అధ్యక్షులు జగనన్న గారు మాకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఆర్డిటి మళ్ళీ సేవలు పునరుద్ధరించేంత వరకు, FCRA రెన్యువల్ వచ్చేంత వరకు ప్రధాన ప్రతిపక్షంగా మనం పార్టీ తరఫున పోరాడాలి అనే ఆదేశాన్ని ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా కళ్యాణదుర్గం ప్రాంతంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఆయన అనుమతినిస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. నేను ఇప్పుడు ఈ సమయంలో నేను గుర్తు చేసుకుంటున్నది ఏంటంటే ఆర్డిటికి నష్టం జరిగింది, కష్టం వచ్చినది ఎప్పుడంటే ఏప్రిల్ 21, 2025. ఇదిగో డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా కాంపిటెంట్ అథారిటీ FCRA రెన్యువల్ని రిఫ్యూజ్ చేస్తూ ఇచ్చి ఉంది. నేను కింద రాసుకున్నాను, నిన్నటి డేట్తో అదే కాంపిటెంట్ అథారిటీ ఏం చేసింది, గ్రాంటెడ్గా ఇచ్చింది, మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది అనమాట FCRA రెన్యువల్ని. అంటే ఈ 10 నెలల కాలంలో ఈ ఆర్డిటికి పేదలకు సంబంధించిన ఒక ప్రస్థానాన్ని ఏదైతే ఉందో ఆ ప్రస్థానాన్ని, ఒక ప్రయాణాన్ని నేను గుర్తు చేసుకోదలుచుకున్నాను. ఏప్రిల్ 21, 2025లో ఆర్డిటి సేవలు ఆగిపోవడమే కాకుండా ఏం జరిగిందంటే అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేశారు. అది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇవాళ కూడా ఏం మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం నాయకులు జగన్ సార్ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్తున్నారు. అది అబద్ధం. జగన్ సార్ ప్రభుత్వంలో జరగలేదు, ఈ కూటమి ప్రభుత్వంలోనే జరిగింది, ఈ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వంలోనే జరిగింది. ఇది నిజం. ఏమైనా సరే ఎవరైనా కూడా రాజకీయంగా నేనేమనుకుంటున్నానంటే ఏ పార్టీ వాళ్ళైనా ఆర్డిటి దాని గొప్పతనాన్ని కానీ అది చేస్తున్న సేవల్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేస్తారని కానీ దాన్ని అశ్రద్ధ పెడతారని నేను అనుకోవట్లేదు. కానీ కలిసి రావాల్సిన టైంలో కలిసి రాకుండా చేయాల్సిన ఆరోపణలన్నీ కూడా చేసి ఉన్నారు. మేము మొదటిసారి బైక్ ర్యాలీ చేసినప్పుడు మే 11న మేము మే 17న బైక్ ర్యాలీ చేసినాం. అంటే ఒక నెల తిరక్క ముందే పెద్ద ఎత్తున బైక్ ర్యాలీకి వెళ్ళి కొన్ని వేల బైకులతో మొత్తం మా నియోజకవర్గం వ్యాప్తంగా బైక్ ర్యాలీలు చేయడం జరిగింది. ఆ బైక్ ర్యాలీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇది. దాదాపు ఒక 5,000 బైకులు పాయింట్ ఆఫ్ టైం, అంటే మేము కుందూర్పుకి చేరుకునే టయానికి దాదాపు అంచనా ఏమిటంటే దాదాపు 5,500 బైకుల పైన వచ్చి ఉన్నాయి. 5,500 బైకులు వచ్చి ఉన్నాయంటే ఒక్కొక్కరు డబల్ వస్తే 10,000 మంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని కళ్యాణదుర్గం చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇంత పెద్ద బైక్ ర్యాలీ ఎప్పుడు జరిగింది లేదు. బైక్ ర్యాలీ తర్వాత జూన్ 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 16 రోజులు మేము పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. నాకు గుర్తుంది, నేను 5 సంవత్సరాల ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాతో పోలీసులు అంతమంది రాలేదు. ఎప్పుడు కూడా నాతో పోలీసులు అంతమంది వచ్చిన సందర్భం లేదు. గొంచితాండలో పోలీసులు 2 DSPలు, CIలు, వందలాది మంది పోలీసులు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. గొంచితాండ పరిస్థితి కూడా ఉద్రిక్తతకి దారితీసింది. ఆ రోజు మిగతా అన్ని పేపర్లలో వచ్చి ఉంది, కానీ ఒక పేపర్ చూపిస్తున్నా ఉద్రిక్తతగా నడుమ మొదటి రోజు జరిగిందని. కుర్లగుండలో మొదటి రోజు పాదయాత్ర టైంలో గుంతకల్ DSP గారు అలాగే కళ్యాణదుర్గం DSP గారు తన సిబ్బందితో వచ్చి ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా అరెస్ట్ కాకుండా రాత్రి అంతా కూడా జాగరణ లాగా చేశారు. అది వాళ్ళ గొప్పతనం. నేను ఈరోజు ఆ 16 రోజుల్లో ఏమేమి జరిగిందో, ఎక్కడెక్కడ పాదయాత్ర చేశామో ఆ పాదయాత్రలో నా వెంట నడిచిన వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాదాపు 2వ రోజు బొమ్మగానిపల్లిలో పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది. దాన్ని కూడా ఏదైనా కానీ కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగినామంటే 4 కారణాలు ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నా. ఒకటి, జగనన్న గట్టి ఆదేశాలు, ఆర్డిటి సంస్థ చాలా గొప్పది కావడము, అంతేకాకుండా నాతో పాటు ఉన్న టీం కూడా చాలా గొప్పది. ఆ టీము ఎలాంటి టీం అంటే ఏమాత్రం కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గింది లేదు. టీంతో పాటు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా. 4వ విషయం, అంత గొప్పగా చెప్పుకోవాల్సింది కాదేమో కానీ నా మీద కూడా కేసులు లేకపోవడం. ఏమైనా పాత కేసులు ఉంటే తీసుకుపోయి లోపల పెట్టిండ్రు.
ఇవన్నీ కూడా కారణాలుగా నేను భావిస్తున్నా. ఒక 16 రోజులు ఒక సంస్థ కోసం పనిచేయడము, పాదయాత్ర చేయడం అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దేశ చరిత్రలో మొదటిసారి జరిగింది. ఒక ఎన్జిఓ కోసం ఒక ప్రధాన పార్టీ అట్లా ముందుకు వచ్చి నిలబడడం అనేది కూడా ముఖ్యమైనది. దాంతోపాటు మా సమన్వయకర్తలు అందరూ కూడా రాయదుర్గం నుంచి ఉరవకొండ, తాడిపత్రి, సింగనమల్ల అందరూ కూడా, మా జిల్లా అధ్యక్షుడు సింగనమల్ల నుంచి మా బావగారు అందరూ కూడా వచ్చి మా ఆ 16 రోజుల్లో ఎక్కడో చోట వాళ్ళు పాల్గొని ఉన్నారు. 4 ఇన్సిడెంట్లు అయితే నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గొంచితాండ, తర్వాత బొమ్మగానిపల్లి, బాలవెంకటాపురంలో కూడా ఏంటంటే పెద్దలు పార్టీలకు అతీతంగా సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారు వస్తారంటే ఆ రోజు డిస్టర్బ్ చేయడానికి చూశారు. దాంతో నేను తెల్లవారుజామునే 5 గంటలనే బయటకు వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. అయినా కానీ కూడా అక్కడ ఏం ఇబ్బంది కలగలేదు, ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ గవర్నమెంట్ నుంచి కానీ మాకు ఎలాంటి ఇబ్బంది జరిగిందని నేను చెప్పడానికి లేదు. కానీ విషయం ఏమిటంటే ఈ సంస్థని కాపాడుకోవడానికి చేయాల్సినంత శ్రద్ధ వాళ్ళు పెట్టలేదని నేను ఆరోపిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ 10 నెలల కాలంలో ఏదో జరిగిందని దీనికి మచ్చ ఏర్పడినప్పుడు వేరే విదేశాల నుంచి నిధులు ఇంత ఫ్లో తగ్గుతుందేమని నాకున్న అభిప్రాయం వ్యక్తిగతంగా. ఇది కూడా జరగకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఏదైనా కూడా ఈ భారతదేశ సంస్కృతిలో దాన ధర్మాలు చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కడ వేరే విదేశస్తులు వస్తే మనకి దాన ధర్మాలు చేస్తున్నప్పుడు అది ఇంకా మరింత గొప్పది. దీని తర్వాత కూడా మళ్ళీ మీరందరూ చూసిందే జిల్లాలో ప్రజా సంఘాలు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయనేది. నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ సందర్భంగా ప్రజల కోసము, ప్రాంతం కోసం, పేదల కోసము ఏదైతే ప్రయత్నాలు జరిగినాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఎవరైతే పాదయాత్రలో, బైక్ ర్యాలీలో 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోస్ట్ కార్డుల ఉద్యమంలోకి సంబంధించి కూడా కేవలం 50 పైసలతో నేరుగా ప్రధానమంత్రి గారికే ఉత్తరం రాయడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారిగా ప్రజలందరూ కూడా కదిలి రావడంతో ప్రభుత్వం కూడా కదిలి వచ్చింది. నేనేమంటానంటే ఓ చిన్న రెన్యువల్ కోసం ఇంత సమయం తీసుకున్నారు. 3 ప్రభుత్వాలు, ట్రిపుల్ ఇంజిన్ సర్కారు భాగమైన దాంట్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వానికి దాదాపు 10 నెలలు పట్టింది. ఇప్పటికైనా శుభం కార్డు వేసినందుకు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నేను 16వ తేదీన కలిసిన ఫోటో అమిత్ షా గారిని. 16వ తేదీన నేను వ్యక్తిగతంగా వారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను వారికి చెప్పిన మాట కూడా ఏంటంటే పేదల కోసం ఆ సంస్థ ఎంతగానో పనిచేస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా కానీ కూడా ఆర్డిటి సంస్థను మూత వేసి దానికి తగ్గట్టుగా దానికి సమాన స్థాయిలో మనం పనిచేయలేము, మనం ఇవ్వలేము. నేను గవర్నమెంట్లో కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. ఆర్డిటి ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చేయండి, కానీ ఆర్డిటి ఇవ్వకుండా ఏం చేసినా కూడా అది తక్కువే అవుతుందని తెలియజేశాను. వారు దానికి స్పందించి ప్రభుత్వాలు అందరూ కూడా ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలా. వాళ్ళకి నేను 16వ తేదీన నేను రాసిన లెటర్ కూడా, వారికి ఇచ్చిన లెటర్, ఆ లెటరే మన అమిత్ షా గారు తీసుకొని చేస్తున్నారు. ఇది కాకుండా నాతో పాటు ఆ రోజు 16వ తేదీనే పార్లమెంట్లో మా ఎంపీలందరూ కూడా, అప్పుడు అందుబాటులో ఉన్న ఎంపీలందరూ కూడా, రాజ్యసభ మెంబర్లు, ముఖ్యంగా మా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి గారు, మిగిలిన మెంబర్లు అయోధ్య రామరెడ్డి గారు, అలాగే మేడ రఘునాథ్ రెడ్డి గారు, లోక్సభ సభ్యులు ఎవరైతే ఉన్నారో గురుమూర్తి గారు, తనుజ గారు, మేము 6 మందిని కూడా పోస్ట్ కార్డులకు నేరుగా అక్కడ అడ్రస్ చేసినట్టు చూపడం జరిగింది. మేము 1,00,000 కార్డుల ఉద్యమించామనే విషయాన్ని నేను అమిత్ షా దృష్టికి, గౌరవనీయులు అమిత్ షా దృష్టి గారికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏమైతే శుభం కార్డు పడింది, నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. నాతో తిరిగిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా పార్టీల వాళ్ళ కామ్రేడ్స్ కూడా నాతో నడిచిన సందర్భం ఉంది. 16 రోజులు నా వెంట వచ్చిన వాళ్ళకి గ్రామస్తుల్లో ఆతిథ్యం కల్పించిన ఆ కుటుంబాలకన్నిటికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మధ్యాహ్నం పూట వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదొక మా పార్టీ ప్రధానమైన భాగంగా దీన్ని నిలవడం కూడా నాకు గర్వంగా ఉంది. ఇది ఒక సమిష్టి విజయం, ఒక టీం అంతా కలిసి చేయడం వల్ల వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో నేను అనుకుంటున్నాను ఆర్డిటి సంస్థకు మళ్ళీ ఒక 70-100 సంవత్సరాల వరకు ఇబ్బంది జరగకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఏమిటంటే ఎల్ఎన్ శర్మ మెమోరియల్ ట్రస్ట్ కూడా చెన్నైలో ఉన్న వాటికి ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏమిటంటే FCRA రెన్యువల్ కాకపోతే సంస్థలకు చాలా ప్రమాదం వాటిల్లే సందర్భం ఉంది.
ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయింది. భవిష్యత్తులో రెన్యువల్ కాని వాటిని కూడా ప్రభుత్వమే మెయింటైన్ చేయాలా, వాటి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవాలనే నిబంధనలు కూడా కఠినతరంగా వచ్చాయి. అవి దేశవ్యాప్తంగా వచ్చాయి. కానీ విషయం ఏమిటంటే మిగతా సంస్థల కంటే కూడా ఆడిట్ని వేరుగా చూడడం అనేది చాలా గొప్పగా కనిపించింది. ఈ శ్రమ ఒక రోజుది కాదు, 10 నెలల శ్రమ. అడుగడుగున మా పార్టీ అధ్యక్షుడు మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించాడు. అలాగే జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు వచ్చి ఉన్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి మా పార్టీ నాయకులు వచ్చి, కార్యకర్తలు వచ్చి ఆడిట్కి అండగా నిలబడ్డారు. అందువల్ల వాళ్ళకందరికీ కూడా ఒక అవకాశం దొరికింది. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, అభినందనలు తెలపడానికి, అలాగే ధన్యవాదాలు తెలపడానికి కూడా ఒక అవకాశం దొరికింది. నేను అందరితో ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా కలిసి సంస్థకు మేలు జరిగినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. కేవలం టీడీపీలో నేను ఒకటే అడుగుతున్నాను. వాళ్ళు టీడీపీలో ఉన్న ఆరోపణలు ఏంటంటే, ఒకటి జగన్ సార్ టైంలో ఇబ్బంది అయిందని నేను చెప్పాను, డేట్తో సహా, డాక్యుమెంట్తో సహా రిఫ్యూజ్ చేశాము ఎఫ్సిఆర్ఏ అని చెప్పిన డేట్ నేను చెప్పి ఉన్నాను. ఈరోజు నేను అన్నిటికీ కూడా ఈ ఫోటో కూడా నేను కలిసినప్పుడు పెట్టలేదు, అమిత్ షా గారిని కలిసినప్పుడు పెట్టలేదు. ఎందుకంటే నాకు దగ్గరికి వచ్చిన టైంలో పెట్టేద్దామని ఉద్దేశంతో ఈ ఫోటోను కూడా అలాగే ఉంచాను. ఇది ఈరోజు వచ్చిన వాటిల్లో కాంపిటెంట్ అథారిటీ ద అప్లికేషన్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అండర్ ఎఫ్సిఆర్ఏ హ్యాస్ బీన్ గ్రాంటెడ్, ఈరోజు వచ్చింది ప్రూఫ్. ఈ మధ్యకాలంలో వాళ్ళు చేసినది, లోకల్ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ వెళ్ళి కూర్చొని చేసినట్టు నేను చూపించాను. బైక్ ర్యాలీ చేశాము, పాదయాత్ర చేశాము, ఇవి చేశాము, అమిత్ షా గారిని కలిసాము, లెటర్ ఇచ్చాము. మీ వల్లనే వచ్చిందంటే మా వల్ల కూడా వచ్చింది. మేము ఒక్కరిమే కాదు, మా వల్ల కూడా వచ్చింది. మా వల్ల ఒక్కరి వల్లనే కాదు, ప్రజలందరి వల్ల వచ్చింది. ఇది ప్రజల విజయం. దీనికి అందరూ కూడా సహకరించారు. మాకు కూడా భాగం ఉంది దీంట్లో. అది కదా ఇప్పుడు ఎట్లాంటివి అంటే, ఇప్పటికీ చూశారు, అసమర్థుడు రంగయ్య అని రాసి ప్లే కార్డ్స్ పట్టుకొచ్చారు. ఈ అసమర్థుడి నాయకత్వంలోనే మా పార్టీ పోరాడింది, వచ్చింది, రిజల్ట్ అయితే వచ్చింది. దీనికి నేను మా జగనన్నకి, మా నాయకులకి, కార్యకర్తలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇలాంటి డాక్యుమెంట్ ప్రూఫ్ చూపగలుగుతారేమో చూడండి. వాళ్ళు చేసిన పోరాటాలు కానీ, ఎక్కడన్నా ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆడిట్ మాకు కూడా కావాలా, మేము కూడా వచ్చి నిలబడతామని ఒక పోస్ట్ కార్డు రాసిన సందర్భం కానీ, ఇన్ని పోస్ట్ కార్డులు పెట్టుకుని ఉన్నాము, ఒక పోస్ట్ కార్డు రాసిన సందర్భం కానీ, లేదా ఒక బైక్ మీద వచ్చిన సందర్భం కానీ, పాదయాత్రలో ఎక్కడన్నా వచ్చిన సందర్భం కానీ వాళ్ళు ఏం చేయలేదు. అట్లని మేము అడ్డుకో ఉంటాము అంటే మేము తిరగబడతాము. నేను ఆ రోజు కూడా స్థానికంగా ఉన్న ఎస్ఐ గారికి చెప్పాను, వాళ్ళ కెపాసిటీ అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు 4 మంది ఉంటే, 400 మంది ఉంటే మేము 4000 మందితో వస్తాము అని చెప్పాను. 10,000 మందితో అయినా వస్తాం, కానీ పాదయాత్ర అయితే ఆపం. పాదయాత్ర ఆపే పరిస్థితి వస్తే 2 రకాలుగా రావాలా. ఒకటి ఎఫ్సిఆర్ఏ రావడం వల్ల రావాలా, లేదా రంగయ్యను అరెస్ట్ చేయడం వల్ల రావాలి, కానీ వేరే రకంగా జరగదని చెప్పిన నేను. అదో ఇదో గాంధీ మహాత్ముడు కూడా ఈ దేశానికి స్వాతంత్రం నాయకత్వం వహించినాడు. చివరికి ఏం చెప్పినాడు, డూ ఆర్ డై అని చెప్పినాడు. ప్రజల ఉద్యమము వేరే రకంగా తీసుకోకుండా ఉండేదానికి ఏదైతే ఉపయోగపడిందో దాన్ని సంతోషపడుతున్నాను. శాంతియుత మార్గాల్లో, గాంధేయ మార్గాల్లోనే నడిపినాము. ఆ శక్తి ఈ ప్రజలకు ఉందని కూడా నిరూపించాము. జిల్లా ప్రజలకి శాంతియుత మార్గంలో, గాంధేయ మార్గాల్లో వాళ్ళు సాధించుకునే సందర్భాలు ఉన్నాయని కూడా మనం తెలియజేశాం. ఇప్పటి వరకు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో 2 సార్లే వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగింది. ఒకటి రైతు బిల్లులు, రెండోది ఆర్డిటి. ఇంకా మిగతా ఏ సందర్భాల్లో కూడా వాళ్ళు అనుకున్నట్టే జరిగాయి. 2 సార్లే వాళ్ళు మినహాయింపులు ఇచ్చింది. 2 సందర్భాల్లో ఇచ్చారు నాకు తెలిసినప్పుడు. నాకు తెలిసి నేను ఎంపీగా ఉన్నప్పుడు రైతు దానిలో పంజాబ్లో, హర్యానాలో జరిగిన వాటి గురించి, తర్వాత అనంతపురంలో సంస్థ గురించి. అందువల్ల ఇది అందరి సంస్థ, దీన్ని కాపాడుకుందాం. ఇది మరింత బలపడాలని కోరుతూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే, ప్రజలకి, ప్రాంతానికి నష్టం జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా జగనన్న ఆశీస్సులతో, ఆదేశాలతో మేము నిరంతరము ప్రజల కోసము, ఈ ప్రాంతం కోసం పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం.